చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆనాడు హోమ్ మినిస్టర్ అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్, ఈనాడు హోమ్ మినిస్టర్ అంటే అమిత్ షా. ఎందుకు ఇంత ప్రయారిటీ వచ్చింది? ఎప్పుడు లేని విధంగా 6 సంవత్సరాల 68 రోజులు అమిత్ షా గారు హోమ్ మినిస్టర్గా ఉన్నారు ఈ దేశానికి. అనేక సంస్కరణలు తీసుకొచ్చి అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్గా మనం అమిత్ షా గారిని చెప్పుకుంటాం. అంతకుముందు అడ్వాణీ గారు 6 సంవత్సరాల 64 రోజులు ఈ పదవిలో ఉన్నారు. మరి ఆయన్ని దాటాడు. ఆయన చిరకాల మిత్రుడు మోదీ గారు కూడా ప్రశంసించారు. ఎందుకంటే హోమ్ మినిస్టర్ అంటే ఈ దేశాన్ని రక్షించే బాధ్యత ఆయన చేతిలో ఉంటుంది. ఆయన తీసుకున్న సంస్కరణలు, ఆయన తీసుకున్న విధి విధానాలు, ఆపరేషన్ సింధూర్ కావచ్చు, సక్సెస్ కావచ్చు, అంతకుముందు కార్గిల్ వార్ కావచ్చు, అనేక నిర్ణయాల్లో అవుట్ రైట్గా ఫీల్డ్లోకి వెళ్ళి డెసిషన్ తీసుకునే డెసిషన్ మేకర్గా అమిత్ షా గారు మనం చూడొచ్చు. ఎందుకంటే దేశాన్ని ప్రధానమంత్రి మోదీ గారు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఆ శాఖకి వన్నీ తీసుకొచ్చిన వ్యక్తి అమిత్ షా. చాణక్యుడిగా మనం రాజకీయాల్లో మనం చెప్పుకోవచ్చు. అమిత్ షా గారు ఈ రోజు వరకు కూడా 2258 రోజులు అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చాడు హోంశాఖలో. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి 370 ఆర్టికల్ రద్దు చేసే విషయంలో కావచ్చు, తర్వాత ఆనాటి మెకాలే సిఫార్సులు బ్రిటిష్ చట్టాల ప్రాంతంలో 3 న్యాయ సంహితలు తీసుకురావడం కావచ్చు, తర్వాత అస్సాం ఈశాన్య రాష్ట్రాల్లో 10,000 మంది మిలిటెంట్లు లొంగిపోవటం కావచ్చు, నక్సల్స్ని ఏరివేతం కావచ్చు. నక్సల్స్ అనేది ఇక్కడ కనుచూపు మేరలో ఎక్కడో కనపట్లేదు. ఆ విధంగా శాంతి భద్రతలు ప్రజాస్వామ్యతంగా పోరాడాలి తప్పితే తుపాకీ గొట్టం ధర కాదు అనే ఇదితో అమిత్ షా గారు తీసుకున్న ప్రతి స్టెప్ కూడా విశేషంగా ఆకట్టుకుంటుంది. నిన్న కూడా రాజ్నాథ్ సింగ్ గారితో కలిసి దేశ రక్షణ మంత్రితో కలిపి ఈ దేశంలో సైన్యం మంచిగా ఉండాలి, వాళ్ళకి కావాల్సిన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కావాల్సిన ఆయుధాలు ఇవ్వాలని 67,000 కోట్ల రూపాయలు విలువైన ఆయుధాలు కొనుగోలు చేయడానికి కూడా ముందుకెళ్తున్నారంటే, దాదాపు 100 దేశాలు మన దేశం నుంచి ఆయుధాలు ఎగుమతి చేసుకోవాలన్న ఆలోచన వచ్చిందంటే మరి దేశం రక్షణ విషయంలో మరి అమిత్ షా గారి చొరవ ఎనలేనిదని మనం చెప్పుకోవాలా. ఏదేమైనా కానీ 6 సంవత్సరాల 68 రోజులు అద్వానీ రికార్డును కూడా ఈ దేశం పరిపాలించిన హోంశాఖ మంత్రులందరినీ కూడా రికార్డు చెరిపివేసినట్టే. అటువంటి అమిత్ షా గారిని మనం హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేయాలి.